మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శివానంద లహరిలోని 48వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాడ్రేవు ఉమా కామేశ్వరి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సత్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఓ నా మానస రాజహంసమా, ఈశ్వర స్మరణమను కాసారములో పరమానందమను నిర్మలమైన జలము పాపములను పోగొట్టుచున్నదై దేవతలు మునులు అను జలపక్షుల హృదయ పద్మములు కలిగి చెడు వాసనల నడుచు సుగంధముతో ఒప్పుచున్నవి. అట్టి పవిత్ర సరోవరంలో చేరి సుఖమును పొందుము, బురద గుంటల్లో దిగి శ్రమ పొందకుము అని ఈ శ్లోకము యొక్క భావము. పరమానంద జలాశయము సుబుధ స్వాంతాబ్జ సంకీర్ణమున్ నిరతిన్ సద్విజ సేవితము కలుషానీకాప హృద్వాసన స్మరణీయము గిరీశ సంస్మరణ కాసారమ్ములో చేరుమా నిరయ ప్రావృత పల్వలంబులకు బోనేల నా మనోహంసమా. ఈ శ్లోకమును రాసిన వారు తెలుగులో తల్లాప్రగడ భవానీ శంకరం గారు. వినండి, వినిపించండి. మోహనవాణి వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.